సమావేశంలో అభిషేక్ సంఘవి గారి పరిచయ కార్యక్రమంతో పాటుగా ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎట్లా తెలుస్తుంది సార్ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు వస్తున్నారు? కృతజ్ఞత సభ ఎప్పుడు వరంగల్ ఉండబోతుంది? రాజీవ్ గాంధీ స్టాచ్యూ విగ్రహం కూడా ఎప్పుడు ఉండబోతుంది? ఈ అంశాలు ఇంకేమైనా విషయాలు మాట్లాడారు రాష్ట్రం గురించి? సార్ రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి అంటున్నారు. అది అట్లా రైతుల గురించి రైతు రుణమాఫీ విషయంలో ఒకరే కాదు ప్రభుత్వం మోసం చేసింది రైతులు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. హామీ మేరకు 30,000 కోట్ల రూపాయలు ఆ రైతు రుణమాఫీ జరగలేదు, ఓన్లీ 18,000 కోట్ల రూపాయలే జరిగిందని చెప్పి 18,000 కోట్లు చేసినామని నువ్వే చెప్తున్నావు. మిగిలిన వారం 10 రోజులలో మిగిలిన 13,000 కోట్లు ఎంత చీలిందో మిగిలిపోయిన రైతులందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఎవరి మాటలు 9 స్థానాలలో 3వ స్థానం 7 స్థానాల్లో డిపాజిట్ పోయిన పార్టీ నాయకులు మాట్లాడే మాటల మీద మేము మాట్లాడడం కూడా మాకు ఇన్సల్ట్. అది ఆ పార్టీ చచ్చిపోయింది. బీఆర్ఎస్ అనే పార్టీ 9 స్థానాల్లో 3వ స్థానం 7 స్థానాలు డిపాజిట్ పోయింది. మీకు ఒక స్టోరీ చెప్తున్నా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఎవరు చెప్పలేదు. మా నాయకులు 2018 ఎన్నికల్లో ఆయనకి 88 సీట్లు వచ్చి మాకు 19 సీట్లకే పరిమితమైనాం. ఆ తర్వాత 3-4 నెలలకే పార్లమెంట్ ఎన్నికలు వస్తే మేము 3 స్థానాలు, నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 ఎంపీలా గెలిచినాం. ప్రచారం చేయకుండా ఇవాళ 10 ఏళ్ళ అధికారంలో ఉండి 16 స్థానాల్లో గుండు సున్నాలాగా ఉండి అసలు పార్టీనే మూసుకునే దశలో బీజేపీలో విలీనమవడానికి అన్ని చర్యలు అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికీ తెలుసు. మీరు టీవీ వాళ్ళు ఎప్పుడు కూడా మేధావులు మీరు తెలుసుకోవాలి ఢిల్లీలో ఏం జరుగుతుంది, మీరు చెప్పుడైతుంది. కేటీఆర్ హరీష్ డిపాజిట్ పోయిన పార్టీ గురించి పేర్లు మాట్లాడుతూ మీరు ఎప్పుడు మీరు ఒకటే కేటీఆర్ హరీష్ ఆయన స్థానంలో 6,000 మైనస్ వచ్చింది. కేటీఆర్ స్థానంలో 6,000 మైనస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి లాగా మొత్తం రాజ్యం వెళ్ళిన ఆయన యువరాజు. ఇవాళ హరీష్ రావు ఆయన 2,000 మెజార్టీ, మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 60-70,000 మెజార్టీ. ఒక్క సీటు గెలవలేని పార్టీ అవసరం మనకి? టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అవసరమా మనకి? ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ గురించి మాట్లాడడం అవసరమా? బీజేపీ బీఆర్ఎస్ మెర్జ్ అయిపోయింది కాబట్టి మన ఎన్నికల్లో డ్రాప్ అయింది. డ్రాప్ కాకపోతే మేము 14 సీట్లు గెలిచేవాళ్ళం. బీఆర్ఎస్ 14 సీట్లు గెలిచేవాళ్ళం. బీఆర్ఎస్ గెలిచేవాళ్ళం కాబట్టి ఆ మాత్రం బీజేపీ